జై శ్రీరామ్. ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలకు రంగదాంపల్లి పంచవటి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా ఆ సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణోత్సవానికి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు కూడా ఇచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ రంగదాంపల్లి గ్రామంలో మరి కులాలకు అతీతంగా అన్ని గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ ఈ గ్రామంలో మరి కళ్యాణానికి హాజరై దిగ్విజయంగా విజయవంతం చేస్తారు. ప్రతి ఏటా మరి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసేది మామూలుగా మీకు తెలిసేదో చెప్పండి. గత 15 సంవత్సరాలు జరుగుతుంది. 15 సంవత్సరాలు. ఈరోజు భక్తులు ఎంతమంది వస్తున్నారు? మీరు 600 మంది ఇచ్చేస్తారు. గ్రామం 600 మంది. రంగదాంపల్లి గ్రామంలో ఈ చుట్టుపక్కల అందరూ తెలిసిందే రంగదాంపల్లి ఆంజనేయ స్వామి గుడి అంటే ఎంత ఫేమస్ అనేది. మా అందరికీ ఏ ఆపద వచ్చినా మా ఊరికి మా ఆంజనేయ తోడుగా ఉంటాడు. ఏ ఉత్సవమైనా, శ్రావణ మాసమైనా, దసరా ఉత్సవమైనా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అందులో భాగంగా ఈరోజు సీతారాముల కళ్యాణం మా బాస్కు బాసినటువంటి రాములవారి కళ్యాణానికి మేమందరం ఈరోజు అంగరంగ వైభవం ఏర్పాట్లు చేసి ఆ కళ్యాణానికి హాజరవడం జరిగింది. మా రాములవారి కళ్యాణానికి రంగదాంపల్లి ప్రజలందరూ కళ్ళ పండుగగా విచ్చేసి మా ఇంట్లో కళ్యాణంలాగే జరుపుకొని మా రాములవారి కళ్యాణాన్ని విజయవంతం చేస్తూ ఉంటాము. అందులో భాగంగానే అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన తాంబూలాలు కూడా వివాహానికి భోజనాలు పెట్టినట్టే భోజనాలు చేసుకొని ఇక్కడ రాములవారికి కళ్యాణం ఉత్సవం గొప్పగా చేసుకొని అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు హరీష్ అన్న గారు కూడా వచ్చి రాములవారి మా అంజన్న ప్రతి ఈవెంట్కి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఈరోజు కూడా వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చుట్టుపక్కల భక్తులు కూడా వచ్చి ఈ అడగంగానే వరాలు ఇచ్చే అంజనాను దర్శనం చేసుకొని కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ మళ్ళొచ్చి సంవత్సరం దాకా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాం. పవిత్రమైన స్వామి 5 మర్రి చెట్లు ఉన్నాయి ఇక్కడ 5 మర్రి చెట్లు. ఆయన గుడి ముంగట వేప చెట్టు ఉండే. అయితే ఎప్పుడైనా ఈ భాద్రపద మాసంలో మేము సీతారామాయణం వేసి ఆ ఓడి బియ్యం రాములవారు పోతారు కదా, వచ్చి ఇక్కడ అన్ని ఉండగా వండుకుంటూ మంచిగా వండుకొని తిని హాయిగా భగవంతుడు ధాన్యం చేసుకుంటా మంచిగా గూకుందాం. అయితే రాను 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 ఆ చెట్లు బాగా అదైపోయినాయి. ఇక్కడ ఎప్పుడైనా శ్రావణ మాసంలో వంటల కొద్దు వంటలు అంటే అది కాదు, ఇక అద్భుతం. ఊరంతా ఆ మర్రి చెట్ల కింద ఎవ్వల స్థలం వాళ్ళు ఆక్రమించుకుంటారు వంట చేసుకోవటానికి. అయితే ఏమైంది, శ్రావణ మాసం లాస్ట్లో బండ్లు కడతారు. ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, మోటార్లు ఇవన్నీ తిరుగుతుండే. అయితే బండ్లప్పుడు ఊరు పెద్ద మనిషి అనేటివి ఉంటాడు. ఆ పెద్ద రామరెడ్డి అని ఉండే. ఆ పెద్ద రామరెడ్డి బండి మొదలొచ్చు డప్పులు ముంగట కట్టడ కొట్టుకుంటా 20-30 డప్పులు వచ్చి మస్తు వైభవంగా చేస్తామండి. ఆ చేసుకుంటూ రావణ కష్టం కూడా మొదలైంది మా దగ్గర. దసరా నాడు రావణ కష్టం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ దర్శించిపోదు. ఈ గుడి ఎప్పుడు కట్టేది? ఈ గుడి కట్టింది మాకు మాత్రం తెలియదు. మేము కాదు, మా అయ్యలకు కూడా తెలియదు. అంత పాతది. అట్లా అంత చిన్నగా ఉండే అప్పుడు. ఇక దాతలు ఉండుట్లా దాతలతోని ఇప్పుడు చాలా పైకి వచ్చింది. ప్రతాప్ రెడ్డి, నిమ్మ ప్రతాప్ రెడ్డి, రంగదాంపల్లి. నేను 4 ఏళ్ళు చైర్మన్ చేసిన అంత ముందుకి మాకు స్కూల్లో మాకు మా గ్రామ పంచాయతీ తరఫున పర్సనల్ ఇన్ఛార్జి నాగిరెడ్డి పటేల్ ఉండే. ఫస్ట్ నాగిరెడ్డి పటేల్ మాకు గుళ్ళు కట్టించిండు. ఇది గుడి మన బడి సత్రాలు కట్టించిండు. బడి ఉండే గుడి ముంగట బడి ఉంటుందని బడి తీసేసి వేరే దగ్గర కట్టాము. గుడి డెవలప్ కొరకు మల్లికార్జున టైల్స్ వాళ్ళు సహకారంతో గుడి గోపురం కట్టిరు. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి పాత ఊరుస్తున్నాయని కొత్త కమిటీ వేసుకొని మేము కొత్త బిల్డింగ్ కడుతున్నాం.
కొత్త బిల్డింగ్ కట్టుకొని ఎప్పటికీ అయినా మా దగ్గర రవాణా కష్టానికి లక్షల కనీసమైన ఒక 20,000 మంది వస్తారు. 20 నుంచి 30-40 దాకా మంది వస్తారు. ఆ మంది వచ్చి నుంచి మాకు ఇటు గుడి మాకు సహకారం, దేవుడు సహకారం చేసిన కొద్దీ నడిపిస్తూ ఉన్నాం. దేవుడితోనే మాకు కమిటీతోనే చేస్తున్నాం, కమిటీతోనే డెవలప్ చేస్తున్నాం. గుడి. మీ పేరు చెప్పండి. నా పేరు వంగాంజిరెడ్డి, రంగనాంపల్లి. రిటర్న్ మల్లికార్జున టైల్స్ అని ఇక్కడ టైల్స్ ఉండేది. ఆ టైల్స్ వాళ్ళు 10కి 11 ఒక ఇస్సా తీసి వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు. ఇది గుడి మొత్తం కంప్లీట్ కట్టి చేసి వాళ్ళు కూడా మేము అది వేసుకునే వరకు వాళ్ళు బంద్ అయింది. చాలా డెవలప్ అయిపోయింది. భగవంతుడు మాకు చాలా సహకారం ఇస్తుంది. ఇక్కడ నుంచి మాకు దాతలు కూడా చేస్తాం. చాలా వంగ గారెడ్డి. పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. పేరు నిమ్మ అంజిరెడ్డి. మీ పేరు చెప్పండి. నిమ్మ కిష్టారెడ్డి. హనుమాన్ దీక్ష అనేది చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. వందలాది వేలాది మంది వచ్చి ఇక్కడ 11 రోజులు, 21 రోజు, 41 రోజు హనుమాన్ దీక్ష తీసుకోవడం జరుగుతుంది. విజయవాడ నుంచి వచ్చి కూడా గురూజీ ఒకరోజు వచ్చి ఇక్కడ చాలా పవిత్రంగా చాలా మందికి మాలలు వేయడం జరిగింది. వేయడంతో పాటుగా విరమణ కూడా ఇక్కడే జరుగుతుంది. విరమణ రోజు చాలా అద్భుతంగా సుమారుగా ఒక 4 నుండి 5 క్వింటాల బియ్యము వండి కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కమిటీ ఆధ్వర్యంలో. ఈ గుడి యొక్క పవిత్రత చాలా ఉంది. కొన్ని వందల సంవత్సరాల నుండి మా పూర్వీకుల నుండి ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. రాను రాను చాలామంది భక్తుల యొక్క సహకారంతో ఈ గుడి ఇంతవరకు తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కమిటీ, ఇంతకుముందు ఉన్నటువంటి కమిటీ చాలా యాక్టివ్గా పనిచేసి ఈ యొక్క గుడి యొక్క ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని చాలా అద్భుతంగా దీన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా ఇంకా మరింతమైనటువంటి అద్భుతము తీసుకోవడం జరుగుతుంది. ఈ గుడి యొక్క ఆధ్వర్యంలో ఒక వినూతమైనటువంటి కార్యక్రమం దసరా రోజు జరుగుతుంది. దసరా రోజు 1992లో మేము రావణ కాష్ట ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా 1000, 2000, 3000 నుండి ఇప్పుడు 2 లక్షలు, 4 లక్షలు, 5 లక్షల ఖర్చుతో ఇక్కడ చాలా బ్రహ్మాండంగా రావణ కాష్ట జరుగుతుంది. ఈ రావణ కాష్టకు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి రావణ దహన కార్యక్రమంలో పాల్గొని 5 నిమిషాలు మాట్లాడి సుమారుగా ఒక 20 నుండి 30, 40 వేల మంది భక్తులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఇది ఇట్లే కొనసాగిస్తామని మేము ఆశిస్తాం. తమ్ముడు ఇది ఎంతమందికి వస్తుంది? ఎన్ని కిలోలు? 25 kgs. ఓకే. 6 to 800. ఓన్లీ ప్రసాదం. టోటల్ 800 మెంబర్స్ ఇవాళ ఫుడ్ 800 డేబో. అందరికీ ఈరోజు మరి రంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సీతారామ కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నది. మరి ప్రతి గుళ్ళో కూడా భద్రాచలంలో మరి అదేవిధంగా ఇంకా వేరే గుళ్ళల్లో చాలా జాగాలో కూడా జరుగుతున్నటువంటి కళ్యాణం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది కనుక మన రంగనాంపల్లిలో రంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా చూసి భగవంతుని మంచిగా మరి ఆశించుకుంటూ మీ సత్యం
వివాహం ఎన్ని గంటలు మొదలు పెట్టిన మొదలు పెట్టారా? చెప్పాలి ఇక ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ కార్యక్రమం ఇక్కడ జనరల్గా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటూ ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది? 25 ఏళ్ళు సార్. 25 ఏళ్ళ నుంచి. 30 సంవత్సరాలు. हवामारी के तक सर అక్కడికి అర్థపడదు కదా శంకరబాబు అడిగాడు ఇదేమన్నా తినేదా మా ఒకటి పెద్ద మనిషి ఓకే రెండే ఉన్నాయి